ఆ 3 ప్లేస్లు మదనంతపురం క్రిస్టియన్పురం ఒకటి పగిడిరాళ్ళ నిన్న మనం పోయించింది ఊరినే శబాష్పురం అక్కడ మొత్తం రాయి దొరకదు. మా అమ్మ నష్టమైందంటే మా అమ్మ మా వదిన మా ఊరు ఆమె వస్తే ఆమె చేతిలో పోగొట్టు ఏంది రాయి ఇది తమ్ముడు అబద్ధం. ఎట్లా మా అమ్మ మా వదిన ఇద్దరు నడిచిపోతా ఉంది సేలలో. ఆమె ఈ పక్క నుంచి రోడ్డు మీద నడిచి వస్తుంది. ఎవరు వేరే ఆమె అంటే మాతో పాటు వచ్చినాయేమో. నా పాటికి నేను రోడ్డు మీద వెళ్ళిపోయినా. మా అమ్మ ఏమైంది లోపలికి రమ్మ లోపల వచ్చి చూసుకోవాలి. ఆమె వచ్చి లోపలికి వచ్చి చూసుకునేది. తమ్ముడా ఎంత ఉంటుంది అంటే రాయి ఇంతే రాయి. అది అంటే 4 పచ్చాలుగా ఉంది. నువ్వు ఏ పక్క నుంచి చూసినా వెండి కలప, ఏ పక్క నుంచి చూసినా వెండి కలప. అదే అమ్మాయి సాయంత్రానికి వీళ్ళందరూ అన్ని కాపలకు వజ్రం అనేది సేల్ చేసింది. వాళ్ళ భర్తను పిలిపించుకునేది. వాడు సాయంత్రానికి వచ్చి రైతు వేసుకుని వచ్చి కరెక్ట్గా 30 లక్షలు ఇక్కడ బేరం చేసుకుంది. ఇక్కడ బేరం చేసుకుంటే వాళ్ళ ఇక్కడ యాడ్ చేస్తారనా ఉండాడు 30 లక్షలు బేరం చేస్తే వాళ్ళ ఇక్కడ అమ్మకుండా వాళ్ళ భర్తను పిలిపించుకొని వాళ్ళ భర్తతో పాటు వెళ్ళిపోయింది. ఎక్కడికి? నెల్లూరుకి, హైదరాబాద్. వాళ్ళ భర్త వచ్చింది నెల్లూరు నుంచి హైదరాబాద్. అది నేను చూడంగా ఫస్ట్ వజ్రం ఏంటంటే నా కళ్ళతో నేను చూసింది అది ఒక్కటే. ఆ ఫోటో కూడా ఉంది, పెడతాం కావాలని. అదే మళ్ళీ హైదరాబాద్లో అమ్మినారా? ఎప్పుడు జరిగింది ఇది? అంతా ఒక 10 రోజులు అవుతుంది. అదే నేను చూడటం వజ్రం అంటే ఎట్లా ఉంటుంది. ఇవన్నీ వజ్రాలు కాదు, ఇవన్నీ పొంగలు రాళ్ళే. మా అమ్మకి నేను చెప్తా, అమ్మ ఒక్కొక్క రాళ్ళు ఏం తీసుకోబాదు, తీసుకుంటే చేతి పోస్తే మొత్తం అది వజ్రమే ఉండాలి. అదేం లేదు తమ్ముడా, నువ్వు పాతులతో మెరుస్తా కనపడుతుంది, మెరుస్తా ఉంటుంది, అదే వజ్రం. వదలం అవుతుందంతా మామూలు కొండల్లో వచ్చేటివి కాదు అవి. అగ్నిపర్వతం బద్దలైతేనే మనకి కొండలు గంటలు గుట్టేది. అవును. దాంట్లో వచ్చిన శిలాజాల రూపాలే మనకి ఇది కరెక్ట్. ఆ మొక్కరాల్లో ఎన్ని అవి, అంతేగాని అవి భూమి నుంచి గుట్టేటివి అదేదో మెరిస్తే వజ్రాలు అవుతాయి అంటారు కదా, అన్నీ అబద్ధం. మామూలు భూమి నుంచి వచ్చేటి అంతే. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు మనకి కొండలు గంటలు ఏర్పడినట్టు, అప్పుడు ఇంతకుముందు ఏర్పడినవి కూడా. దాంట్లో అప్పుడు వచ్చిన రాళ్ళే చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు వాన రూపంలో పడినప్పుడు అప్పుడు అలాంటప్పుడు అన్ని తాళ ఉండాలి కదా, కొన్ని తాళ ఎందుకుంటాయి? లేదు, నీకు అగ్నిపర్వతం ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ అన్నం ఉండింది అప్పుడు మనకు తెలియదు. కొన్ని 100 సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. అంతే. అవునవును, కోట్ల సంవత్సరాల క్రితం ఆ విధంగా జరిగేది. అంటే కొంతమంది రాజుల కాలంలో రాసులు పోసి అమ్మేవాళ్ళు అన్నారు కదా, అది నిజమే. రాసులు పోసి అమ్మేవాళ్ళు రాను మనుషులు ఏమరా అంటే అది దొంగలకు అందకుండా పారేసేది కానీ దాచిపెట్టేది కానీ అన్నీ చెప్తా ఉంటారు మామూలుగా. ఆ విధంగా ఏం లేదు. ఆ విధంగా కానీ అయితే రాజులు కానీ దాచిపెట్టిన వజ్రాలు ఇప్పుడు కానీ దొరికే పని అయితే దానికి ఒక రూపం ఉంటుంది. వజ్రానికి అనేది ఒక రూపం ఉంటుంది. ఇక్కడ దొరికే రాళ్ళు ఏంటంటే సూదుముక్క రాళ్ళు. వజ్రం టైపులో ఉండడం లేదు. అది క్రిస్టల్ టైప్ కానీ ఆ టైప్లో ఉంది. అంటే రాజులు దాచిపెట్టినట్టు కాదు ఇది. అవును, ఇది భూమిలో పుట్టడం వచ్చినట్టు. రాయలసీమ రతనాల సీమ అంటే ఇలాగే ఉంటుంది అనమాట. అంటే అక్కడక్కడ రాయలసీమ అన్ని ఊర్లలో ఉన్నాయంటారా? అన్ని ఊర్లలో నాకైతే తెలియదు తమ్ముడా. మీకు తెలిసినంత వరకు ఎన్ని ఊర్లలో ఉంటాయి అంటారు? నాకు తెలిసి ఏదో పగిడి రాయి అంట, శబాస్పురం అంట, శబాస్పురం ఒకటి, సుభాష్పురం ఒకటి, ఇంకోటి మన ఊరికి పోయింది. మనం పోయి చెక్ చేసి వచ్చింది ఏట్లో. అక్కడ మదే ఊరు నాకు తెలియదు, వాళ్ళకి తెలుసు. ఏటి 8 మైళ్ళు నడుచుకోవచ్చు. అదొకటి వజ్రాల కొండ అంట. వజ్రాల కొండలో దొరికేది వజ్రాలు కాదు,
దానికి ఆ పేరు పెట్టింది కానీ అక్కడ దొరికేది మొత్తం వజ్రాలు కాదుమా. ఆ దొరికేది రాళ్ళు అన్నీ సూదిముత్త రాళ్ళు. అన్ని సూదిముత్త రాళ్ళు అంటే మీ మాటలో చెప్పాలంటే అన్ని క్రిస్టల్, అంతకుమించి ఇంకేం లేదు. అక్కడ వజ్రం అయితే దొరకదు నాకు తెలిసి. ఓకే. ఈ కొండలో కూడా వజ్రం లేదు. ఇప్పుడు మీరు ఎన్ని నెలల నుండి మీరు తారాడుతున్నారు? నేను వచ్చి 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుండి ఇక్కడే ఉండారు, భోజనం చేసి ఇక్కడే ఉండారు. ఇక్కడే భోజనం చేస్తున్నది, ఇక్కడే ఉండవు. అంటే ఇక్కడే ఉందని మీకు నమ్మకం ఉంది బాగా? ఈ కొండలో లేదు. కొండ మీద రాయి అనేది నీకు కనిపించదు, అసలు రాదు కూడా. ఈ పొలాలు ఉన్నాయి కదా, అవునవును, ఈ పొలాలలోనే నీకు రాయి బయటపడేది. ఈ రాయి మనం వెతుక్కోవాలంటే ఇప్పుడు పొలాలలో రైతులు ఒప్పుకోరులే. రైతులు అంటే ఇంత చెట్టు ఇంత చూడ ఎంత బాగా కంది చేను వేసినారు, ఒక పక్క చెని చెట్లు వేసినారు, ఒక పక్క బాగా కంది చేనులు బాగా ఫుల్గా వేసినట్టున్నారు. వీళ్ళు ఆడ ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. ఇక్కడే కాదు, నీకు దగ్గర ఒక 50 కిలోమీటర్ల చుట్టూ తిరిగినా కూడా కంది చేనే ఉంటుంది. అవును, కంది చేను భలే వేసినారు, చాలా బాగుంది. ఇక్కడ రైతులు ఏమంటున్నారంటే, నానా ఇది మీకు అదును కాదు, వజ్రం వెతుక్కోవాల్సిన టైం కాదు, అదును కాదు, మీరు రావాల్సిన టైం వచ్చి జూలై నెల ఎండింగ్. జూలై నెలలో కానీ వస్తే అప్పుడు వానలు పడతా ఉంటాయి, మా కంది చేవులు కూడా ఏమి ఉండవు, మొత్తం మేము క్లియర్ చేసుకుంటాము, అప్పుడు దున్ని పెట్టుకుంటాము. మీకు రాయి కనపడాలంటే ఆ టైంలోనే మీకు కనపడేది. జూన్ జూలై టైంలోనే బాగా కనపడుతుంది, రాయి కనపడుతుంది. ఎందుకంటే వర్షాలు పడినప్పుడే మట్టి కొట్టిపోయి అన్ని ఇదిగా అవుతాయి. రాయి బయటపడుతుంది. పెద్దమ్మా, ఇప్పుడు నువ్వు ఆ రోజు ఏదో వజ్రం కోసం చూసినానంటే కదా, వాళ్ళు ఏమన్నారు మళ్ళీ? వాళ్ళు అమ్మాయా వజ్రం తీసుకునింది, సరే అమ్మాయి ఏరే వాళ్ళతో వచ్చింది, ఈ వజ్రం దొరికితే వాళ్ళు ఏమన్నా ఈ అమ్మాయిని ఏమన్నా అంటారేమోనని మేము ఆ అమ్మాయిని కాపలా కాసినట్టు దగ్గర పెట్టుకునే ఉన్నాము. వాళ్ళ భర్తకు ఫోన్ చేసింది, ఆయన వచ్చిండు, వస్తానే అంతే వెళ్ళిపోయింది. అంటే దొరికింది మీకా ఆమెకా? ఆమెకే దొరికింది, మీకు కాదు. రోడ్లో తాలాడుకుంటే ఇట్లా తాలాడుకుందాం, ఏవో పిలిచింది. ఓహో, మీరు పిలిచినారు? బాదమరామా అటొద్దు ఇటు బాదమరాని సేద్యం చేసిండ్రు చేలో. ఇటు బాదమరానంటే మా కోడల ముందు నేను మా కోడలను అనుకుని పోతున్నాను, మా ఇనుకు వస్తున్నది, వస్తా వంగింది. వంగి ఆంటీ నాకు వజ్రం దొరికిందని మా కోడలు చెప్పింది. ఇదేందా ఆంటీ చూడు అని అంటే మా కోడలు చూసి వజ్రం అమ్మ అని చెప్పా. అవన్నీ తీసుకొని అమ్మాయిని మా ఇంటికి ఇడితే పెట్టుకొని ఇంటికి వచ్చి ఫోన్ చేశారు. నా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, వాళ్ళిద్దరు కూడా టెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర టెస్ట్ చేసేది ఉంటుంది. టెస్ట్ చేస్తారు, వాళ్ళు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నా, ఇది 100% క్లియర్గా డైమండ్ అనేది అని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ భర్తను పిలిపించుకొని వెళ్ళిపోయినారు. అది వచ్చేసి ఈ ఊర్లో వచ్చేసి 30 లక్షలు కడిగింది. 30 లక్షలు అడిగినారు. 30 లక్షలు కడిగితే ఆ అమ్మాయి వాళ్ళ భర్తను తీసుకొని వెళ్ళిపోయినారు. పోనీలేండి, బాగుంటే చాలు. ఎవరో అదృష్టం అనేది, కానీ దగ్గరలో ఈమెకు దగ్గరగా అదృష్టం తగిలి దూరం అయింది, కానీ ప్రయత్నం చేస్తుంది. పెద్ద ఏమైనా కూడా ఇన్ని రోజుల నుండి 10 రోజుల నుండి ఏమ్మా నీకేమవుతాడమ్మా? కొడుకా? అబ్బా, కొడుకు ఓ పక్క తల్లి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే దేవుని దయవల్ల ఖచ్చితంగా దొరుకుతుంది. మీ కష్టం వృధా పోదు, కాకపోతే దొరుకుతుంది, కష్టపడాలి అంతే. ఎవరికైనా అంతే, కష్టపడిందే రాదు. ఏమండి, ఇప్పుడు వజ్రం దొరకాలంటే కష్టపడిందే రాదు కదా. ఈ ఊరికే దొరుకుతాయి అట్లా ఏమన్నా? ఎవరికైనా దొరుకుతాయి అట్లా? ఎవరికే దొరకవు, కష్టపడాల్సిందే, తొగాల్సిందే. అవును, పారబెట్టి తొగకూడదు అంటారు, నిజమా? దొరకదు. అవునవును. నీకు ఎక్కడంటే నీరు ఎక్కడ పారిపోతా ఉంటుందో, అవును, ఆ ప్రదేశంలో మాత్రమే నీకు వజ్రం అనేది దొరకదు. అవును. మీరు ఎన్నేళ్ళింటిగా ఈ పక్క వస్తా ఉన్నారు? ఇట్లా నెల్లూరు నుండి వస్తున్నారు కదా, ఎన్నేళ్ళింటికి ఈడ మీకు ఎట్లా తెలిసింది ఈ విషయం? ఎన్ని సంవత్సరాల నుంచి అనేది నాకైతే తెలియదు, కానీ నేను వచ్చేది మా అమ్మని తీసుకుని 10 రోజుల నుంచి వస్తా ఉంటారు. అంతకుముందు మీకు ఎట్లా తెలుసు విషయం? అంతకుముందు తెలుసు, అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తారు వజ్రాలు, అయినా కూడా మేము పెద్దగా పట్టించుకోలేదు. మనకి ఎందుకు అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు చూస్తామని అని చెప్పి గమ్ముకున్నాము. ఓకే. సరేలే, ఒకసారి ట్రై చేసి చూద్దాము, దొరకద్దేమో. నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఉండాలండి, నిజమే, మంచి మాట. దొరకద్దేమో చూద్దాం అని చెప్పి ఒకసారి ట్రై చేద్దాంలే పామా అని చెప్పేసి నేను మా అమ్మని తీసుకొని వచ్చేసి నేను ట్రై చేస్తాను. నిజంగా గొప్ప విషయం అండి. ఖచ్చితంగా దేవుని పుణ్యాన్ని దొరకాలని కోరుకుంటున్నాను నేను కూడా. మీకు దొరికితే 10 మందికి ఆదర్శంగా ఉంటుంది. పాపం చాలా కష్టం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ బాధలు తీర్చుకునే వాళ్ళు ఉంటారు. కాస్త ఇంకో ప్రయత్నం దేవుని ప్రయత్నంగా చేయాలని చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు ఆదర్శం అవుతారు. దొరికితే సంతోషం, దొరకాలని కోరుకుంటాను. మంచిదన్నా, మంచి మాట.
ఓకే తప్పకుండా. మాకు దొరకపోయినా పర్వాలేదు, వచ్చిన వాళ్ళకన్నా లేదమ్మా, మీరు 10 రోజుల నుండి మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఆల్రెడీ మీకు దగ్గరికి వచ్చి దూరం అయింది, కానీ మీకు ఖచ్చితంగా దానికన్నా ఇంకా పెద్దదే దొరుకుతుంది. ప్రయత్నం చేయాలా, ఖచ్చితంగా దొరుకుతుంది. వజ్రం అంతకంటే పెద్దది దొరకదనా? అంటే నేను చెప్పేది అటని కాదు, పెద్దదంటే ఇంకా 4-5 ఎక్కువగా దొరకాలని కోరుకుంటాను అంటాను. అట్ట దొరకాల్సిందే కానీ అంతకంటే పెద్దది దొరకదు. ఓహో, పెద్దవిగా దొరకవు అంటే పెద్దదిగా అలా చిన్నవిగానే పీసుగా కనబడతా ఉంటాయి. కొంతమంది అంటారు కానీ కోడిగుడ్డు సైజు ఆ సైజులో అసలు వజ్రం అనేది ఉండదు. వీళ్ళు ఏదో అంటుంటారో నాకు తెలియదు కానీ వజ్రం అనే సైజు ఇంతే ఉంటుంది, చిన్నదే. జస్ట్ మన గోలిగుండు కన్నా చిన్నదిగానే ఉంటుంది. ఇంకా గోలిగుండు కూడా ఉండదు, అంత కూడా ఉండదు. చెనిగింజ ఆకారంలో కనబడతాయి, చిన్నదిగానే ఉంటుంది. ఆ సైజులో ఉంటుంది. ఆ సైజులో దొరికితే ఈ సైజులో దొరుకుతుంది అంతే. పోనీలమ్మా, చాలా సంతోషము మాకు ఈ వీడియో మీరు అందించిన దానికి.